విష్ హ్యాపీ బర్త్డే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వెంకటరామరావు గారి ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇటువంటి పుట్టినరోజు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జరుపుకుంటున్నాను. శుభాకాంక్షలు. గోల్డెన్ జూబ్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు. పరిచయం ఏంటంటే రిలేషన్ టైంలో అయిపోయింది అనమాట. కానీ నేనైతే అదృష్టవంతులు. నాకు ఇద్దరు చెల్లెలు కూడా నాకు ఫ్రెండ్గా ఉన్న వాళ్ళకి మా నాన్న అట్లా సెట్ చేసేది. కానీ నేను ఇప్పటికీ అంటే పెద్ద ఆయన కూడా లేడు అనుకోండి, ఆయన నాకు పెద్ద బాబైనా కానీ నేను తిట్టినా పడుతుండే. అంత ఇంగ్లీష్ అంతకంటే ఎక్కువగా ఇప్పుడు నాకు ఇంగ్లీష్. హలో వెంకటేశ్వరు, హ్యాపీ బర్త్డే. మాకు ఫుల్ సపోర్ట్ ఉన్నాము. నా కొడుకుకి నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. విష్ యూ బర్త్డే వెంకటన్న. 50 years సందర్భంగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకో మరి 50 years కూడా 100 years సెలబ్రేషన్ కూడా ఇక్కడ జరగాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 కాకుండా ఎవ్రీ 10 yearsకి 60, 70, 80, 90, 100. I wish you many more 50 years birthdays from now on. నాకు తెలిసి ఓన్లీ 15 years కాంబినేషన్ ఆఫ్ స్విమ్మింగ్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు క్రికెట్ స్టేడియంలో లేటెస్ట్ స్టార్ట్ అయ్యి కానీ మా స్ట్రెంత్ అండ్ ఓన్లీ మా వెంకటన్న. ఎందుకంటే ఈజ్ ఏ ఆల్రౌండర్ టు అస్. మార్నింగ్ ఫిట్నెస్ స్టార్ట్ చేసుకొని ఈవినింగ్ ఫ్యామిలీతో పాటు ఇన్ బిట్వీన్ బిజినెస్ అన్ని దాంట్లో ఈజ్ ఇన్స్పిరేషన్ టు అస్. ఫస్ట్ ఫిట్నెస్ తీసుకుంటే మార్నింగ్ 6 o'clock అంటే 6 o'clock ఉంటుండే, 5 అంటే 5. కొన్ని సందర్భాల్లో 4 o'clock కూడా స్టార్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. మా ఇద్దరు కాంబినేషన్ 15 yearsలో ఆల్మోస్ట్ 10 years 365 days ఆఫ్ స్విమ్మింగ్. నాకు తెలుసు ఇంచుమించు ఇద్దరం సేమ్ కాంపిటీషన్ ఉంటుండే. స్విమ్మింగ్లో ఈజ్ మాస్టర్ టు అస్. కృష్ణుడు మేము అనుకుంటాం కానీ అర్జునుడు అయినప్పటికీ కృష్ణుడు లేదు, అర్జునుడు లేడు. నేను ఈవెన్లో ఆర్చర్లు ఉన్నాను కాబట్టి ఐ ఫీల్ దట్ ఐఎమ్ అర్జున, ఐజేసి కృష్ణ. కానీ మా ఇద్దరి అనుబంధం వి కాంట్ ఎక్స్ప్రెస్. ఒకరోజు సరిపోదు, చాలా టైంలో అందుకోసమని షార్ట్గా ముగిస్తూ ఐ విష్ యూ వన్స్ అగైన్ 58 గోల్డెన్ జూబ్లీ అండ్ మెనీ మోర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నడిచొస్తే మా సన్న నిలుచుంటే మా భయమవుతుందా? చెప్పు ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నావు, ఎట్లా హ్యాపీ, చాలా సంతోషం. నేను ఇంకా అంటే ఏమంటారు షాక్ నుంచి తెలుసుకోలేదు. ఇంకా అసలు అట్లనే ఉంది, ఇంకా వైబ్రేషన్. ఇంకేమేమి చేయాలనుకుంటున్నాను? ఇంకా 50 years చెప్పు మరి. చేయాలనుకుంటున్నాం అంతే చేసేసి ఆల్రెడీ చెప్తా లాస్ట్. ఇప్పుడు చెప్పు వెంకటనా ఉన్నావా? హ్యాపీ బర్త్డే. ఈ స్నేహం ఎప్పుడు ఉండాలి.
ఇట్లాంటి బర్త్డే పార్టీలు ఎప్పుడు మనందరం కలిసి చేసుకోవాలి. హ్యాపీ బర్త్డే వెంకటరమణ. అందరికీ నమస్కారం. ముందు మా వెంకటకి జన్మదిన శుభాకాంక్షలు. 50 సంవత్సరాలు నిండినాయంటే చాలా ఆశ్చర్యం. మేము ఎప్పుడు కూడా చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసి ఒక మంచి థిక్కెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు ఇక చెడ్డి దోస్త్ అంటే వేడే నాకు అంతా కూడా అట్లా ఉండేటోళ్ళం రామంతపూర్లో. మా ఫ్రెండ్షిప్తో మా ఫ్యామిలీ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా కలిసి ఒక దగ్గర ఉండి ఒక దగ్గర తిని మంచిగా ఉండి పక్కపక్కన ఉండి ఇక మా అమ్మ వాళ్ళు అందరు కలిసి అంతా ఇక వదిన అన్న అనుకుంటా అట్లా ఉండేవాళ్ళు అంతా కూడా. అట్లా మేము పెరిగి ఇక పెళ్ళిళ్ళు అయినా ఇప్పుడు మొత్తం పిల్లలు వచ్చేసిండ్రు అందరు ప్లస్ ఇప్పుడు 50 సంవత్సరాలు కూడా నిండిపోయినాయి మా వెంకటకి. అది ఒక మంచి ఫ్రెండ్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఒక మంచి థిక్కెస్ట్ ఫ్రెండ్ ఒక చిన్న ఫ్రెండ్ ఉన్నాడు అంటే మా వెంకటే. అట్లా చాలా ఇష్టం. నేను వెంకట్ అంటే నాకు చాలా ఇష్టము ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడు కూడా నేను ఎట్లా ఉన్నా కూడా నా ఈ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అని తెలిసిపోతుంది వెంకట్కి. నా ఫీలింగ్స్ ఎట్లా ఉన్నా కూడా నాకు తెలిసిపోతాయి. అటువంటి ఫ్రెండ్షిప్ అనమాట మాది. ఎక్కడ ఉన్నా కూడా ఇక ఇప్పుడు అంటే ఇక ఉప్పలకు వచ్చేసిండ్రు. అంతకుముందు రామంతపూర్ ఉన్నప్పుడు ఇక ఆంటీ అందరం కలిసి ఉండేవాళ్ళం. చాలా సంతోషం. మంచిగా ఇగో ఇటువంటి సందర్భాలు ఎప్పుడు కూడా ఉండాలా. మళ్ళీ ఇయర్ వైజ్ ఇక 51, 52 అట్లా నడుస్తూనే ఉండాలి మనకి ఎప్పుడు పార్టీలు. ఇక ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ వెంకటేశ్వర్లు. ఇంతకుముందు శేఖర్ అన్నట్టుగా మేము ముగ్గురం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. లంగోటయ్య రామంతపూర్లో ఉంటుండే. ఇప్పుడు నేను ఇంకా రామంతపూర్లోనే ఉన్నాను. వీళ్ళు మాత్రం ఒకరు ఉద్యోగం కూడా ఒకరు ప్రైవేట్ చేశారు. వెంకట్ అంటే చాలా మంచి వ్యక్తి. ఓలాటంగా ఒకరు ఎవరితో ఉన్నాడు, ఏది పెట్టుకోవడం మనసులో చాలా ఓపెన్గా ఉంటాడు. అందరికీ ఫ్రెండ్స్గా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్ జేకేర్ అండ్ రాజు మేము ముగ్గురం అనమాట. చాలా చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం. అంటే ప్రతి ఒక్కటి ఏది కూడా షేర్ చేసుకునే వాళ్ళం చాలా. ఇప్పటికీ ఇలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎంత మన ఇద్దరు ఒకటే సార్. అవునా? ఒకటే సార్ మాస్టర్. ఇంకా ఏమన్నా షాక్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. ఇంటర్మీడియట్ నుంచి క్లాస్ ఫ్రెండ్. వెంకట్ అంటే నాకు వెంకట్ అమ్మ నేను ఏదైనా సినిమా పోవాలనుకుంటే కాలేజీ పనుకోవాలంటే మేము ముగ్గురమే ఉండేటోళ్ళం. ఇంకా మధ్యలో ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు కానీ ఎవరిని మధ్యలో ఇంటరప్ట్ చేసేవాళ్ళం. అట్లా మా ఫ్రెండ్షిప్ గ్రోత్ అయింది. అంటే తర్వాత డిగ్రీలో కూడా క్లాస్మేట్స్ అయినా అనుకోకుండా తర్వాత పీజీలో పోయినా కానీ బండి కొనుక్కున్నాక ఎవరిని ఎక్కియలే. కొత్త బండి అవి మన వరంగల్ పోదాం బండి కొత్త బండి CD 100 SS చలో నాకు డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ కూడా తీసుకుపోయాడు. సేఫ్గా పోయినాం. చాలా సేఫ్గా ఒక వారం రోజులు హాస్టల్లో ఉంచుకున్నాం బండిని. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అదే బండి తీసుకొచ్చి ఫస్ట్లో మాత్రం రామనాథ్కి సైకిల్ మీద వచ్చింది. సైకిల్ మీద వచ్చినా కానీ ఆ సైకిల్ మీద మళ్ళీ నన్ను తీసుకొని పాస్ పెట్టాం మా క్లాస్మేట్. అక్కడ ఒక 2-3 అవర్స్ కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ నన్ను ఇద్దరు రామనాథ్ స్టార్ట్ చేసి మళ్ళీ రామనాథపురం వచ్చింది. అట్లా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకోది ఏంటంటే నాకన్నా మా వదిన చాలా వెంకట్ అమ్మారు అంటే చాలా
నన్ను ఇద్దరిని లైక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ డిసిప్లిన్ అంతా బాగా నచ్చుతారు. వాళ్ళు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, వెంకట ఏం చేస్తారు, మరి వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు. ఇట్లా నా పరిచయం విషయం. హ్యాపీ బర్త్డే వెంకట్, హ్యాపీ బర్త్డే వెంకట్. సడన్గా సర్ప్రైజ్ మీ ఫ్యామిలీ తీసుకొచ్చి మమ్మల్ని అందరికీ తీసుకొచ్చి నువ్వు 1 వీక్ నుంచి ప్లానింగ్ ఉన్నాం ఎప్పుడు వస్తుందని చెప్పి. సో ఇదంతా క్రియేట్ చేస్తూ యువర్ ఫ్యామిలీ వెంకట్ యాక్చువల్లీ లవ్ యూ. వెంకట్ నాకు ఇంటర్మీడియట్ క్లాస్మేట్ ఇంకా రామోదరం కాలేజ్లో 88, 90లో చదువుతున్నాం. వెరీ హెల్ప్ఫుల్ అండ్ వాట్ ఆర్గనైజేషన్ హ్యాపీ బర్త్డే వెంకట్. రావాలి అక్కడ చేయొచ్చు మెమొరీ. ఏం మాట్లాడాలి ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా అడగక అక్కడ. హాయ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మామ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మా మామ గురించి చెప్పాలంటే ఫస్ట్ మైండ్ డిసిప్లిన్ కావాలి అండ్ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఫస్ట్ మా మామ దగ్గరే నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ అయితే అదే. అండ్ ఎక్కడ ఫ్రీగా ఉంచాలో అక్కడ ఉంచుతారు. అండ్ ఇంకా చెప్పాలేమో కొంచెం భయం ఉంటుంది మా అక్కడికి చేసుకోవాలి. ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా మామని చూడగానే భయపడతారు. ఫస్ట్ ఫీలింగ్ అయితే అదే వస్తుంది. ఆటోమేటిక్గా మాట్లాడుతున్న కొద్దీ ఏమంటారు పాజిటివిటీ అనేది కూడా తెలుస్తుంది. పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ గురించి తెలుసుకోవాలంటే ఆటోమేటిక్గా మనము ఏదైతే తప్పు చెప్తున్నామో అక్కడే రెక్టిఫై చేస్తూ ఉంటారు. అలా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ పరంగా దేనిమైనా కానీ ఎవ్రీథింగ్ సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ మామ. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వన్స్ అగైన్. యాక్చువల్గా నాకు చంద్రానికి మ్యారేజ్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు వెంకటేష్ బాబాయ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హలో ఎవ్రీవన్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే. అంటే నేను ఊహించిన దానికంటే కూడా నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఫస్ట్ మా వారేమో కానీ నేను ఫస్ట్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. ఎందుకంటే అసలు అంటే ఫస్ట్ నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి విషయంలో, నరేందర్ గారికి, ప్రశాంత్ గారికి అండ్ ఆల్సో అశోక్ గారికి. ఎందుకంటే వాళ్ళ హెల్ప్ లేని నేను చేయలేను. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగా చేసినవే. మేము నథింగ్, జస్ట్ ఇంట్లో ఉండి ఫోన్ చేసేసి ఇలా చేయండి ఇలా చేయని చెప్పిన వాళ్ళమే కానీ మొత్తం వాళ్ళే చేశారు. అసలు నేను షాక్ ఇక్కడికి రాగానే ఇంత బాగా అరేంజ్ చేశారా అని నాకు ఫస్ట్ ఏడుపు వచ్చేసింది. నిజం చెప్తున్నా. అసలు అంటే మనము ఓకే ఒక మాట చెప్తాం కానీ మనది అనుకుని చేసిన వాళ్ళు కూడా ఉండాలి. ఆ విషయంలో మా వారు చాలా అదృష్టవంతులు అంటున్నారు. ఎందుకంటే అలా ఫ్రెండ్స్ దొరికేదానికి ఆ విషయంలో ఆయన చాలా లక్కీ. ఇంక నా విషయానికి వస్తే నేను కూడా చాలా అదృష్టవంతురాలని. మా ఆయన ఏ విషయంలో అయినా కూడా బాగా అర్థం చేసుకుంటారు. మమ్మల్ని ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా ఎట్లా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఆయనలో నాకు నచ్చింది ఏంటి అంటే కోపం. వెంటనే కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఎలా అంటే ఎప్పుడైనా నాకు అంటాడనమాట, ఉషా నాది ముక్కు పొడవుకుంటుంది, నాకు ఎంత ఫాస్ట్ కోపం వస్తుందో అంత ఫాస్ట్ తగ్గిపోతుంది అంటాడు అనమాట. కానీ అది 100% నిజమండి. మా వారికి కోపం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తర్వాత అంతకు మించిన ప్రేమను చూపిస్తారనమాట. సో ఆ కోపాన్ని కూడా నేను చాలా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు తెలిసిపోయింది నాకు, ఈయన కోపం చూపించిన తర్వాత నా రెట్టింపు ప్రేమను అనేది నాకు చూపిస్తాడు ఆయన. నాకనే కాదు ఎవరికైనా అంతే. ఆయన కోపం చూపించాడంటే తర్వాత రెట్టింపు ప్రేమ వస్తుంది అతని దగ్గర నుంచి. సో ఆ విషయంలో నేనైతే చాలా చాలా లక్కీ. ఎన్ని జన్మలకైనా ఈయనే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. పిలవగానే వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బావా. అందరికీ నమస్కారం. చెప్పడానికి నాకు సంతోషంతో చెప్పడానికి మాటలు వస్తలేవు అనుకున్నాను. నాకు అసలు ఏమీ తెలియదు అన్నమాట. ఇది నాకు నరేంద్ర బాబు కూర్చున్నాము 1 hour అవుతుంది. స్వాతి
స్టార్టింగ్ ఏమో వంటలు చేసినా అంటే చాలా వెరైటీ చేసినా కానీ ఏం కనిపిస్తలేదు. నాకు ఇంకా అర్థమవుతుంది. మళ్ళానేమో ఇంట్లో అసలు చాలా బాగుంది, ఈయన కేక్ కట్ చేద్దామంటే లేదా ఆడిపోదాం అంటాడు. ఏంటి అర్థమైంది. వీడికి వచ్చిన తర్వాత అసలు నాకు ఈ కళ్ళ పట్టి నీళ్ళు ఒక్కడే తక్కువ అనమాట. చాలా అంటే చాలా సంతోషం వేసింది. అంకుల్, మదన్లు, అమ్మది, ఆంటీ వాళ్ళు అందరికీ చాలా చాలా పేరు పేరున చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. స్వప్న స్పెషల్గా అర్చనకు హ్యాపీ బర్త్డే. చాలా థ్యాంక్స్ అందరికీ మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్. శేఖర్, రాజు బచ్పన్ ఫ్రెండ్స్ అన్నమాట. వచ్చినందుకు చాలా సంతోషం. ఇది చాలా అంటే చాలా సంతోషం. డాడీ హ్యాపీ బర్త్డే. సో యాక్చువల్లీ మా డాడీ అంటే నాకు భయం, కానీ ఎంత భయమో అంత ఇష్టం. అంటే అందరూ ఈ అకేషన్ చేయడంలో మా గ్రేట్నెస్ అంటున్నారు, అంటే మా లవ్ అంటున్నారు, కానీ ఈ అకేషన్ చేయడానికి మా డాడీ ఇచ్చిన లవ్ రీజన్ అనమాట. సో మా డాడీ ఉన్న లవ్ వల్ల ఈ అకేషన్ చేశాం. అండ్ థ్యాంక్ యూ అంకుల్స్, చాలా దూరం నుంచి వచ్చుంటారు. ట్రబుల్ చేయడం ఎన్నిసార్లు కాల్ చేసి మిమ్మల్ని, బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు. డాడీ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది చూడడానికే మేము ఇంత కష్టపడ్డాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. జట్టు మాట First of all, Daddy, happy birthday. అందరూ అంకల్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఈ 50th బర్త్డే చాలా స్పెషల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మామ. ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే అందులో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ పక్క మామ అంటాడు. అందరికి నుంచి ఇంకేం చెప్పాలి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మామ. మామ గురించి చెప్పడం కన్నా మామకు ఒక చెప్పాలనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ ఆన్ మై సైడ్. థ్యాంక్ యూ మామ. హ్యాపీ బర్త్డే. Mama, wish you happy birthday. He is a well-wisher and a back supporter. ఏమైనా మంచి ఐడియాస్ కావాలంటే మా అమ్మతో తీసుకోవచ్చు. నువ్వు ఉన్న కాబట్టి ఈ వేడుక ఇంత బాగా జరిగింది. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ.
DJ Ashish SK. DJ Ducky from Dulipur. DJ Shabir.
Thank you.